నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఇంత తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, నిజంగా మా జాతుల నుంచి ఒక బీసీ బిడ్డ నల్లగొండ జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవి, డీసీసీ పదవి, కాంగ్రెస్ పార్టీ నుంచి డీసీసీ పదవి ఆశించి గెలిచి నిజంగా వస్తే ఏది కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది ఏం కథ అన్నది, మరి ఈ డీసీసీ పదవితోని ఎన్ని లక్షలు సంపాదిస్తారనే విషయం పక్కకెడితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఇంత తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మాకు బీసీ బిడ్డ పైన ఏది జిల్లా అధ్యక్షుడు అయినందుకు నిజంగా ఎలాంటి కుట్ర పనిండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన కట ఈయన మనస్తాపానికి గురైందట. ఈయన గతంలో నన్ను తిట్టిన వాళ్లకు మీరు డీసీసీ పదవి ఇట్లా ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇగో లెటర్ రాసిండు. I wish you to bring the kind notice of the Honorable Chief Minister Sri Kailash Neta has been recently appointed District Congress Committee DCC President in Nalagonda has made remarks by using falsely vulgar language and me, my family. ఈయన ఫ్యామిలీ మీద చేసిండని ఈయన ఫ్యామిలీ మీద వల్గర్ లాంగ్వేజ్ వాడిండు. ఈయన దేనికి ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఈస్ హార్బ్లీ రిక్వెస్టెడ్ టేకెన్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అగెనిస్ట్ హిమ్. అంటే యాక్షన్ కమిటీ తీసుకోలే ఈయన పైన, ఈయనను ఎందుకు సెలెక్ట్ చేసిన అనే విధంగా లెటర్ రాసిండు. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసిండు. ఇగో ఆయన అన్నది ఏంటిది మరి ఒకసారి అన్న మాటలు కూడా విందాం. నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఏంటంటే కావాలని కొరుగుతో కోరుకుంటున్నావు, బీసీలతో పెట్టుకుంటావు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒక బీసీ బిడ్డ అధ్యక్ష పదవి అంటే ముఖ్యమంత్రి పదవి అడిగిందా, లేకపోతే నీ మంత్రి పదవి అడిగిందా, నీ ఎమ్మెల్యే పదవిలో అడిగిందా, నీ ఒక జిల్లా అధ్యక్ష పదవికి మా బీసీ బిడ్డ పోటీ పడతా ఉన్నావు. బీసీ బిడ్డ అక్కడ నిలిస్తే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఒకసారి ఆయన ఏమన్నాడు, ఎందుకన్నాడు అనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంది, ఎందుకు తిట్టాల్సి ఉంది, ఆ వీడియోను ఎప్పుడో తిట్టిన వీడియోను, ఈ కోమటిరెడ్డి వర్గానికి సంబంధించిన వీడియోను, ఈ కోమటిరెడ్డి వర్గం ఈ కైలాష్ నేతకు సంబంధించిన వీడియోను నిన్న వాట్సాప్లలో షేర్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు ఎందుకు మాట్లాడేదన్న విషయం విడిచిపెట్టిరో నిన్న వాట్సాప్లలో షేర్ చేస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కైలాష్ నేత అంత రాశిగా, నిజంగా నా జాతి బిడ్డలను తిడతామని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ జాతి బిడ్డలను తిడతామనే విషయం పక్కకెట్టి ఇక్కడ ఏం మాట్లాడింది ఏం కథ అనేది ఆ వీడియో, దాని క్లిప్ మందమే 3 నిమిషాల వీడియో ఉంది. అదంతా ఆ 3 నిమిషాల వీడియో ఉంది. దాన్ని మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం వైరల్ చేస్తూ ఉన్నది. నీ కోమటిరెడ్డి నీ కాంగ్రెస్ పార్టీ నీదా ఏమన్నా, నీ రెడ్డిల పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ, మా బీసీలు కాదా, మా బీసీల ఓట్లు అవసరం లేదా? ఒకసారి ఈయనని ఎందుకు తిట్టాల్సి వచ్చింది నిజంగా. ఇగో గతంలో చెరుకు సుధాకర్ను చంపుతాని, ఒక గౌడ బిడ్డను చంపుతా అని ఈయన 100 కారణాలు వేసుకొని తిరుగుతాడు. ఒకసారి యాడు ఈయనది. తిరుగుతున్న 100 మంది వెహికల్ చేసుకొని అంకుల్ వాడు 100 సార్లు, ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తిట్టింది నన్ను. నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కారణాల్లో తిరుగుతున్నాం మనం చంపుతానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడతారు. ఇక చూడు, ఏ చెరుకు సుహాసన్ కు ఫోన్ చేసి ఏమంటాడు, చెరుకు సుధాకర్ ను చంపుతామని స్టేట్మెంట్. నువ్వేమైనా పైకెళ్ళి ఊడిపోవడం, నీవైనా స్టేట్మెంట్ లేదా? నువ్వు పైకెళ్ళి ఊడిపోవా, లేకపోతే నువ్వు ఎవరి కాలు మొక్కినావో తెలియదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఆడోళ్ళ కాలు మొక్కినావు, నువ్వే మొగనవా? నాకు అర్థం కాదు. కానీ నువ్వేదో మంత్రివి, నువ్వు వాళ్ళు రానోనివి, లేకపోతే ఏబీసీలు కూడా చక్కగా రానోనివి, నువ్వు మంత్రివి. అయితే ఎందుకు తిట్టిండు ఈ కోమటిరెడ్డి చెరుకు సుధాకరు? ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకు 100 కారణాలు వేసుకుందాం. ఇప్పుడు 2.5 కోట్ల జనాభా మా బీసీలతో పెట్టుకుంటే 2.5 కోట్ల జనాభా, నీ తుక్కుడ కూడా మిగిలేదు. నువ్వు అట్లా బెదిరియాలంటే, నిన్ను అట్లా బెదిరియాలంటే మా బీసీలు తలుచుకుంటే నీ తుక్కుడ కూడా మిగిలేదు. అయితే ఈయన ఫోన్ చేసి 100 కారణాల సంపుతామని తిరుగుతాడు. ఎవడా నీకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చడానికి నీకు అధికారం ఏమున్నదా? నీకు ప్రత్యేకంగా రైట్స్ ఉన్నాయా ఏమన్నా? ఒక మనిషిని చంపుతామని స్టేట్మెంట్ ఇవ్వడానికి నువ్వు ఎన్నిసార్లు తిట్టలే కాంగ్రెస్ పార్టీని? ఏది రేవంత్ రెడ్డిని టీపీసీసీ పదవి కొనుకొచ్చుకున్నాడని చెప్పలేను, కోట్ల డబ్బులు పెట్టి కొనుకొచ్చుకున్నాడని చెప్పలేదా? ఇది ఒకటే కాదు, గౌడ బిడ్డల మీద, పద్మశాల బిడ్డల మీద, మొత్తానికి మా బీసీ సమాజం మీద పగబడతా ఉన్నావు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈయన తిట్టింది ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు నపుంసకుడువా మొగోడివా తేల్చుకోని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లుచ్చానా కొడక, వచ్చానా కొడక నిన్న. రైట్, ఇది కదా ఇక్కడ జరిగింది. ఏంటంటే ఇది అంటే వాస్తవానికి నువ్వేం మాట్లాడినా 100 కారాల సంపదాన్ని తిరుగుతావా? నువ్వెవరివి ఆ సంపనకి? నువ్వెవరివి సంపనకి? అయితే ఇక్కడ విషయం దీని గురించి పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నారండి. నమస్తే అన్న. అయితే రైట్, ఇది జరిగింది. ఇక్కడ
నువ్వు గౌడ్స్తో కొక్కుంటావు, పద్మశాలిలో కొక్కుంటావు, యావత్ సమాజం బీసీ సమాజాన్ని అవమానిస్తావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినావా లేకపోతే ఏంది? అసలు నిజంగా దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఎట్లా అడుగుతుందంటే కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, గారు అన్నప్పుడు తప్పే, గారు అనద్దు అసంటుంది. కానీ ఇప్పుడు పున్న కైలాస్ నేత గారికి డిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చి నల్గొండ జిల్లా ప్రెసిడెంట్కి ఇచ్చారు. గతంలో వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కైలాస్ నేత గారు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. రాకుండా సరే పార్టీ కోసం కష్టపడి పనిచేసిండు. ఆయన చర్చదాకారు. ఇప్పుడు కోమరెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఒక గౌడు బిడ్డ పట్ల అనుచితంగా ప్రవర్తించి చంపుతాను బెదిరిస్తుంది కాబట్టి ఒక బీసీ బిడ్డగా స్పందించిండు, ఒక ఉద్యమకారుడుగా స్పందించిండు. దానిలో ఎలాంటి తప్పు లేదు. అది ఎప్పుడు 3-4 ఏళ్ల క్రితం. మరి 3-4 ఏళ్ళ నుంచి కోమరెడ్డి ఏం బీక్తున్నాడు అంటున్నాను. ఇలా పదవచ్చరికి ఓర్వలేక అంటే ఒక బీసీ ఓడు నువ్వు జిల్లాకు అధ్యక్షుడు అవుతావా అని ఓర్వలేక నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తావు. నువ్వు ఇన్ని రోజులు ఏడవా? నువ్వు మరి ఏ మూలకన్నా 2 సంవత్సరాల నుంచి అలా కొద్ది ఉన్నది. కోమరెడ్డి బద్దల్బాసింగా చేసే సమయం వచ్చింది. నేను ఏమంటున్నా అంటే ఇలా బీసీ ఉద్యమం బలంగా నడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ఈ నడిచే సమయంలో ఒక పద్మశాలి బిడ్డకు అధ్యక్ష పదవి వచ్చింది. దానివల్ల ఆయన సంపాదించుకునే వాస్తవానికి నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక డీసీసీ అయితే వీళ్ళ కాలంలో వీళ్ళ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఈయన ఆదాయానికి ఎక్కడైనా అసెంబ్లీ స్థానాలు ఈయన బీఫామ్ ఇవ్వగలుగుతాడా? ఇప్పుడు కోమరెడ్డికి ఎక్కడ లొప్పి అంటే డిసిసి ప్రెసిడెంట్ ఈయన అయిన తర్వాత కోమరెడ్డి ఎక్కడికి పోవాలి? ఈయన కాళ్ళకడుకోవాలి. కాబట్టి ఈ అంత కుట్ర అంటే ఇప్పుడు కోమరెడ్డి ఏమనుకుంటున్నా అంటే కైలాస్ నేత గారు వెళ్ళి కోమరెడ్డిని క్షమాపణ అడగాలి అని. కోమరెడ్డి అతనికి దయాకరమైన ఇట్లా బాగపట్టినావు, అతనికి దయాకరం కూడా ఇట్నే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసినావు అంటే నీ నల్లగొండ నీ జాగిరా? లేకపోతే ఈయన ఎందుకు మాట్లాడాడు? కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి కాబట్టి మీలాంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు కుట్రలు చేసేది ఎవరు? కోమరెడ్డి కదా. గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే ఇక్కడ విషయం ఏంటంటే జెండాలు మోసేది జిందాబాలు కొట్టేది మా వర్గాల బిడ్డలు, కుట్రలు చేసేది పైనుండి కుట్రలు చేసేది మీరా? గిదా అని ఏం లేదన్న. ఒకటే ఆల్రెడీ పద్మశాల సమాజం ఆల్రెడీ గరం మీద ఉన్నది. కొద్దిసేపటి మేము స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాం. అన్ని సంఘాలు బగ్గుమంటాయి, బీసీ సంఘాలు కావచ్చు, పద్మశాల సంఘాలు బగ్గుమంటాయి. ఖచ్చితంగా కోమరెడ్డి గారు ఈ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. లెటర్ రాసుడేంది? నువ్వు లెటర్ ఇన్ని రోజులు ఉంది రాయని లెటర్ ఇప్పుడు ఎందుకు రాసినావు? మరి మేము తలుచుకుంటే నీ బతికెంత అంటారు కోమరెడ్డిని. 25/11/2025 నిన్ననే. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం కైలాస్ నేత గారు తిట్టిండు. కైలాస్ నేత అన్నది తిట్టిండు. నిన్న కూడా మాట్లాడిన అన్నతో 4 ఏళ్ల క్రితం తిట్టి 4 ఏళ్ళ నుంచి ఏడవనుకున్నావు. నువ్వు ఇవాళ పదవి వచ్చేసరికి ఎంత అక్కసంది నీకెందుకు? అంటే నువ్వు ఆ ప్రాంతంలో దోచుకునేది నువ్వే. నీ దొంగతనాలు బయటపడతాయని చెప్పి కైలాస్ మీద కుట్ర చేస్తున్నావు. ఈయన ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఎవరు చెప్పినా సిమెంట్ బస్తాలు అమ్ముకొని ఏదో ఇప్పుడు నేను మాట్లాడద్దు కానీ బీర్ బాటిల్ కూడా అమ్ముకోడే. ఇప్పుడు నేను అంటున్నా కదా కోమరెడ్డి కైలాస్ నేత నీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చెప్పి లెటర్ రాసినావు కదా. నేనంటున్నా ఒక పద్మశాలి బిడ్డగా అంటున్నా, నువ్వు బీర్ బాటిల్ అమ్ముకుంటాడు అంటున్నా, బీర్ బాటిల్ అమ్ముకొని సంపాదించడం అంటున్నా. నా మీద లెటర్ ఎవరికి వస్తావు? బీర్ బాటిల్ ఖాళీ సిమెంట్ సంచులు ఖాళీ సిమెంట్ సంచులు అమ్ముకొని దొంగలు ఆయన వాటని నీ బతికే. ఆయన కోమరెడ్డి గారు మీ వయసు గౌరవిస్తున్నాం. ఇలా మిమ్మల్ని ఇంత కోపంతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా పద్మశాలి బిడ్డ పదవి వచ్చేసరికి నువ్వు తట్టుకోలేక మా పద్మశాలి బిడ్డకు ఎట్లా పదవి వచ్చిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసినావు కదా. మరి మేము కూడా నువ్వు వద్దు అని మేము అనుకుంటే నువ్వు ఉంటావా? ఆ శక్తి నీకున్నదా? అసలు మా బీసీ బిడ్డలను దొక్కడానికి నువ్వే నాకు అర్థం కాదు. కానీ నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి అక్కడ నల్గొండ జిల్లాలో? నువ్వు ఎవరు అసలు? దీని విషయంలో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. బీసీ సంఘాలు కావచ్చు పెట్టలేదు. ఆ లెటర్ వెనకకు రావాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. బీసీ బిడ్డకు ఈ కైలాస్ నేతకు క్షమాపణ చెప్పాలి బహిరంగ. ఇంకోటి చెప్తున్నా, మన కోమరెడ్డి గారు మీది నల్గొండ ప్రాంతమే కదా. గతంలో మునుగోడు బై ఎలక్షన్ సమయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. పద్మశాల సమాజం మునుగోడు ఎన్నికల సమయంలో నువ్వు బీజేపీ కోట ఏమని తిరగలే? నువ్వు తిరగలే. ఏది రేవంత్ రెడ్డి నేను అసలు ఎట్లా పడుతుంది అది నోటుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓడించేందుకు కుట్ర చేసిందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా కుట్ర చేసిందే కోమటిరెడ్డి. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ పదవులు కాపాడేందుకు ఏమో జనాలను వాడుకుంటారు. మాకు పదవులు వచ్చేసరికి మీరు ఏదో పార్టీ మీద అయినట్టు మీరు పార్టీ మీ పార్టీ అంతర్గత వివరాలు మాకు సంబంధం లేదు. కానీ కైలాస్ నేత గారికి ఖచ్చితంగా నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే మొత్తం బీసీ సమాజం మరి ముఖ్యంగా పద్మశాలి సంఘాలన్నీ కూడా బగ్గుమంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు తగలబెట్టడం మాత్రం పక్క జరుగుతుంది. నీ మంత్రి పదవి ఊసిపోయేదాకా ఉన్నది నీకు అన్నావు. నీకు ఏం లేదు, ఇక నీ మంత్రి పదవి ఊసిపోతుంది. ఒక్క కరెక్ట్ స్టేట్మెంట్ కర్మకాగిదాలుగా బీసీలకు ఒక్కొక్క బీసీ పోదాం బలంగా నడుస్తుంది. బీసీలు అధికారం పోవాలనుకో. ఇప్పుడు ఇవాళ ఎంత ఇచ్చింది? ఇవాళ ఎంత? 17% అని నీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అని చెప్పి ఏది గుర్తే లేని ఎన్నికలలో 17% ఇస్తా. ఏది నీ కథ ఏది? అసలు విషయం చెప్పాను. నాకు కైలాస్ నేత
మీద ఉత్తరం రాయడానికి కారణం అని చెప్పన్నా కోపం కైలాస్ నేత మీద కాదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఓడిపోవాలంటే ఒక బీసీ మీద కుట్రయ్యాలి. అంటే ఇది నేత జరిగేది కైలాస్ మీద కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సర్పంచ్ల మీద, రేపు పోటీ అయిపోయే బీసీ సర్పంచ్ల మీద. ఉన్న రిజర్వేషన్లు దిక్కులేవు, ఇన్న రిజర్వేషన్లు దిక్కులేవు. మీకు ఇచ్చిన రిజర్వేషన్ అట్లా నల్గొండ డిస్టిక్ చూస్తారు. నల్గొండ డిస్టిక్ ఎంత ఉన్నది రిజర్వేషన్ అనేది ఒకసారి చూస్తా, మీ కథ ఎంత ఉన్నది చూస్తా. ఇగో ఇది నల్గొండ డిస్టిక్, మీ రిజర్వేషన్లు 15% ఉంది నల్గొండ డిస్టిక్లో. ఒకసారి చూడరు, ఇగో నల్గొండ 18 నంబరు నల్గొండ డిస్టిక్ 868 గ్రామ పంచాయతీలు ఉంటే 139 ఏది సర్పంచులు ఇచ్చిర్రు. 139 సర్పంచులు 15% ఇచ్చిర్రు, 15%. ఇక కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు, సర్పంచ్గా పోటీ చేయాలనుకునే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. నల్లగొండలో 15% ఇచ్చిర్రు ఆ బీసీలకు. ఇక నా పుట్టుకతో కాంగ్రెస్ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, నా పుట్టుకతో బీఆర్ఎస్ పార్టీ. ఏ నాయకుడు మాట్లాడుతున్నారు చెప్పు ఒకసారి. ఏ వాళ్ళు కోమటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తుండాలా మీకు? మీ పదవులు కాపాడుకున్నందుకు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాడుకుంటారు. సిగ్గుండాలే కొంచెమన్నా. ఈ బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు ఈ నోటీస్ ఎట్లా పంపించినావు, ఏం కదా చెప్తాడు. నువ్వు ఇట్లా అధిష్టానానికి లెటర్ రాసినట్టు కాదు, నువ్వే లెటర్ రాష్ట్రానికి. అన్ని పార్టీలు కూడా మా బీసీలే, అన్ని పార్టీలు కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లేని నడది. నువ్వెవరు ఆ సమాధానం చెప్పాలి? నువ్వెవరు? నీకు కోపం వస్తే ఒక లెక్క, నీ పార్టీ కోపం వస్తే ఒక లెక్కనా? నీ పార్టీ చెప్పినట్టే నువ్వు వినావు, నువ్వు చెప్పినట్టు నీ పార్టీ వినా? నీ పార్టీ నీదేమన్నా? ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మొత్తానికి గౌడ సామాజిక వర్గం అలాగే పద్మశాలి సామాజిక వర్గం పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్న. చివరిగా నిజంగా ఒక బీసీ ఒక వ్యక్తిగా, బీసీ నాయకునిగా మన తెలంగాణ ప్రజల బీసీ సమాజానికి ఏం చెప్తారండి? నేను ఒక పద్మశాలి బిడ్డగా, బీసీ బిడ్డగా ఏం చెప్తున్నా అంటే, ఈ జరిగింది కైలాస్ గారు కాదు, మన పైన జరుగుతున్న కుట్ర కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాడుతున్న బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, పద్మశాలి సంఘాలు కావచ్చు, వెంటనే స్పందించాలి. మీ సంఘాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమం ఉధృతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా బీసీ వాదం బలంగా నడుస్తుంది. రాక ఒక పదవి వచ్చింది, ఆ పదవి మీద కుట్రేస్తుడు కాబట్టి ఇలా బీసీల కోసం కొట్లాడే బీసీ నాయకులందరూ కూడా, పద్మశాలులు, గౌడులు, ముదిరాజులు, యాదవ్స్, మునురు కాపులు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై స్పందించాల్సిందే. స్పందిస్తూ వెంకటరెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నాను. మన జాతి బిడ్డలను మనం కాపాడుకోకపోతే వీడేనా నాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్నా, బీసీ సమాజం మీద ఇది యావత్ కైలాస్ నేత మీద జరుగుతున్న కుట్ర కాదు, యావత్ బీసీ సమాజం మీద జరుగుతున్న కుట్ర. ఒక జిల్లా అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నావు. చూసుకుందాం మరి, నువ్వు బీసీలను కాదనక నువ్వు ఏం పని చేస్తావు నల్గొండ జిల్లాలో చూద్దాం ఒకసారి. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన జాతి బిడ్డను మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.